నమస్తే. వెల్కమ్ బ్యాక్. సో, లాస్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేశాను కదా! అక్క మహాదేవి కేవ్స్‌కి వెళ్తున్నాం అనేసి. సో, ఫైనల్లీ 45 మినిట్స్, 50 మినిట్స్‌లోనే బోట్ రైడ్ చేసేసి వచ్చేసాము. బోట్ అయితే ఇక్కడ ఆగిపోయింది. ఇంక ఇక్కడ నుండి ఏంటంటే పైన స్టెప్స్ ఉంటాయన్నమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి. సో, అవన్నీ ఎక్కేసి ఒక్కొక్కరు వెళ్తున్నాము. సో, నేనైతే లాస్ట్‌లో ఉన్నాను. ఇక్కడ కూర్చున్నాను. ఎంత బావుంది కదా వ్యూ అయితే. అయితే ఉన్నాయండి. అక్కడ ఏం తింటారు ఏమి ఉండమన్నారు కదా మళ్ళీ మొబైల్ మీద బాటిల్ లేదమ్మా మరొక బోట్ వస్తుందా బాబు? మరొక బోట్ వస్తుందా? ఆ బడికి మనకు సంబంధం లేదు. మమ్మీ వెళ్ళిపోతుంది ఇటు. మమ్మీ ఉండు, చెప్పలు వేసుకున్నా అసలే. ఉండు ఉండు వస్తాను ఉండు. అది స్లైడింగ్ ఉంది, వెళ్ళిపోతున్నా ఒకతాను. స్లైడింగ్ ఉంది కదా. చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది, కానీ చాలా ఎండగా ఉంది. అసలు తెలియట్లేదు వీడియోలో అయితే, కానీ రియల్గా అయితే ఎంత ఎండ ఉందంటే చెప్పలేము అసలు. అక్కడే టైర్డ్నెస్ వచ్చేసింది అనమాట. హాఫ్ ఇంకా మేము స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇక్కడ మా మమ్మీ ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మా మమ్మీ కొంచెం లెగ్స్ ప్రాబ్లం అనమాట. సో అందుకని నా కోసం ఉండు, కొంచెం నేను వస్తున్నాను అనేసి అదే చెప్తున్నా, కోపపడుతున్నాను. నేచర్లో వస్తుంది జంతువులు. వర్షం వస్తే చెట్టు కింద ఎక్కడ దాగుంటుంది. తెలుసుకుంటాయి కానీ వాటికి ఏం జలుబు సంకటాలు రావు. నరపలు ఇవే పెట్టాలి. ఇవే పొలం వేసేసి గర్భపాడలో ఉన్న ఉద్దేశం ఏంటంటే చాలా పవర్ఫుల్. సూర్యుడు చాలా తేజస్వంతంగా ఉన్నది. కొంచెం నీడ వస్తే బాగుంటుంది. ఎండ నీడ వస్తే 12 గంటలు.
గుహ వచ్చినప్పుడే ఓం నమస్తే. గుహం సంగతి ఎలా కనుక్కున్నారు? హాఫ్ కిలోమీటర్ మేము ఇది కూడా ఎక్కేసాం. కళ్యాణి నేను ఎక్కేసి అక్కడ స్వామి ఉన్నారు. అదే చెప్పారు చేసుకుంటుంటాను. ఆశ్రమం అదే చెప్తున్నారు. మీకు వెళ్ళగలిగితే వెళ్ళండి. అమ్మో నేను అక్కడ నొప్పేస్తున్నాయి కాళ్ళు. నరం పట్టి నొప్పి, కాళ్ళు నొప్పి లేదు కానీ నరం పట్టింది, అది కిలక్కొలుపుకుంటుంది. పదండి వింటున్నాం సార్, చెప్పండి. మీరు చెప్పండి, చెప్తే మేము వింటుంటాం. చెప్పులు తీసుకెళ్ళండి. ఇది అక్క మహాదేవి గుహలంటే ఏదో బొర్రాయ గుహలు, బెలూం గుహలు ఊహించి వచ్చారు అక్కడికి. గుహలు అయితే ఇంపార్టెంట్ కదా, అక్క మహాదేవి ఇంపార్టెంట్ ఇక్కడ. అక్క మహాదేవి ఈవిడ కర్ణాటక మొత్తానికి ఆడబడుతుంది. ఈవిడ అక్క మహాదేవి అమ్మవారి కర్ణాటక శివమొగ్గ డిస్టిక్ ఉడికాయ విలేజ్ లో జన్మించింది. వీళ్ళ తల్లిదండ్రుల పేరు నిర్మలా సుమతి. వీళ్ళు వీరశైలవ మతస్థులు. వీళ్ళు ఈ వీరశైలవులకి ఏంటంటే వీళ్ళు ఓన్లీ భ్రమరాంబ మల్లికార్జున స్వామినే పూజిస్తారు, వేరే దేవుని పూజించరు. వీళ్ళు అక్క మహాదేవి తల్లిదండ్రులకు చాలా వరకు సంతానం ఉండదు. వీళ్ళు సంతానం కోసం పరితపించే టైంలో సాధువులు, విద్వాంసులు, వేద పండితులంతా మీరు అధైర్యపడద్దు, మీకు భ్రమరాంబాదేవి అంశ వల్ల ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తుంటారు. అయినా సరే వీళ్ళ తల్లిదండ్రులు సతమతమవుతానే ఉంటారు. కొన్నాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు. యోగులు, సిద్ధులు, శివశరణి అని పిలిచేవారు. అక్క మహాదేవి అమ్మవారి విద్యాభ్యాసం అంతా బసవేశ్వర గురువు గారి దగ్గర జరుగుతుంది. ఆయన నిత్య శివారాధకుడు. ఆయన అమ్మవారి జాతకం రీత్యా తల్లిదండ్రులు చెప్తాడు, మీ అమ్మాయికి శివధ్యానం దొరుకుతుందని. అదే నియమంలో చిన్నప్పటి నుంచి స్వామిని కొలవడం మొదలు పెట్టారు. ఆవిడకి యుక్త వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని సంకల్పంగా ఉండేది. అక్క మహాదేవి అమ్మవారు చాలా సౌందర్య రాశి. ఎంత సౌందర్య రాశి అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించే రాజులు అక్క మహాదేవిని పెళ్లాడాలనుకునేవాడు. ఎప్పుడు ఆవిడ శరీర సౌందర్యాన్ని చూసి మురిసిపోయేది కదా, ఎప్పుడు శివారాధనలోనే ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజులు కౌశిక మహారాజు. అమ్మవారి అందాన్ని చూసి ఏ విధంగా సరే అక్క మహాదేవిని పెళ్లాడాలనుకుంటాడు. అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులకు కౌరు పంపిస్తారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళని నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, ఈ జన్మకు పెళ్లి యోగం లేదు, ఒక శివయ్య గ్రహం చెప్తారు వాళ్ళు. ఆ విషయం మంత్రి రాజుతో చెప్తే రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నా రాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదామని నిరాకరిస్తున్నారు, బలవంతంగా సరే అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాక్షస వివాహం అని చెప్పి రాజభటులు పంపిస్తారు. రాజభటులు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజు పేరులో మగ్గిపోవలసిందనా, మా అమ్మాయి కంటూ శివధ్యానం దొరకదా అని. తల్లిదండ్రులు బాధ చూడలేక అక్క మహాదేవి రాజుగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రాజుగా మనం పెళ్లి చేసుకున్నాం, కాకపోతే నువ్వు నీ షరతులు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటారు. అమ్మవారి అమ్మాయికి దాసుగా ఏ షరతుకైనా అంగీకరిస్తానంటారు. మత మార్పిడి విధానానికి అంగీకరించమని అడుగుతారు. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీరశైలవులు. జైన రాజ్యంలో వీరశైలవులు అంటే చాలా నీచాతి నీచంగా చూసేవారు రాజు గారు. మత మార్పిడి విధానం అంటేనే తలలు తీయించేసేవారు. అయినా సరే అమ్మవారి అందాన్ని చూసి ఆ షరతుకి అంగీకరిస్తాడు, తాను మతం మారడానికి అంగీకరిస్తాడు. రెండో షరతు ఏంటంటే నీ రాజ్యంలో కొన్ని రోజులు నేను ధ్యానంలో కూర్చుంటాను, నా ధ్యానం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, అంతవరకు నేను తాకవద్దండి. అరే చండి బేటా బేటా స్టార్ట్ పెళ్ళినాకో బేటా దానికి ఒప్పుకున్నాడు. చేస్తే ఒక రోజు 2 రోజులు ఎలా పెళ్ళాడుతుంది కదా అని తన రాజ్యంలోని చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్సులో కూర్చుంటుంది. రోజులు గడుస్తుంటే, నెలలు గడుస్తుంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్య దశ దగ్గర పడుతుంది.
ఏ దేవుడు తీసుకొచ్చి ఇంతకాలం బట్టి తప్పలోనే కూర్చుంది. నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడని చెప్పి కామ వాంఛతో తప్పలో అమ్మవారిని కబులించుకుంటారు రాజుగారు. ఆవిడ తపస్సు భంగం కలిగిస్తుంది. రాజా, నేను ఇంతకాలం బట్టి నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు. నీకు కావాల్సిందేంటి? ఈ తృచ్ఛమైన ఈ శరీరమే కదా, వచ్చి తీసుకోమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడుతుంది. ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కదని అమ్మవారి దిగంబరే తల వెంట్రుకలే. అప్పుడు ఆవిడ జైన తీర్థంతుల వారు కనబడతారు రాజుగారికి, కాళ్ళ మీద పడతాడు. అమ్మ, తెలియక చేసిన తప్పు కాబట్టి నువ్వు క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా రాజ్యంలోనే ఉన్నావు, నీకు సకల సంపదలు సమకూరుస్తానంటాడు. అయ్యా, నేను నీ కనువిప్పు కలిగించడం కోసమే నేను ఈ రాజ్యానికి వచ్చాను. నీ కనువిప్పు కలిగింది కాబట్టి నేను చెన్న మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటారు. మనం మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక భక్తులంతా చెన్న మల్లికార్జున స్వామి అంటారు. అమ్మవారి పశ్చిమంలో పదం ఉండదు. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్ లో అమ్మవారు దిగంబరిగానే రావడం తీశారు. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండదో ఒక్కసారి ఆలోచించండి. క్రూరమృగాలు తిరిగే ప్లేసులో దిగంబరగా లేడీ రావడం అంటే శ్రీశైలానికంటే ముందు కళ్యాణ పట్టణంలోకి చెంచు తండకి వెళ్తుందండి. అమ్మవారి వేషధారం చూసా చెంచు వస్త్రాలంతా పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారండి అమ్మవారిని. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద చేత తీరదండి అమ్మవారు. ఆ ఊళ్ళో చిలకరమ్మని చెప్పి మోగవాడు భిక్షాటం చేసుకుని సాయంత్రం అయితే అదే చెట్టు కిందకి వెళ్ళి ఆవిడ వండుకుని తినేదంట. ఈ అమ్మవారు రక్తం దెబ్బలు చూసి నిత్య సఫరీలు చేస్తుంది చిలకరమ్మ. ఈ సఫరీలు చేయడం వల్ల ఆవిడ నోటి మాట వస్తుంది. అదే విషయం వెళ్ళి గ్రామంలో ఉన్న చెంచు తండా వాసులందరికీ చెప్తుందండి, అమ్మవారు వనదేవత, అందువల్ల నాకు నోటి మాట వచ్చిందండి. అప్పటి నుండి చెంచు వాసులు అంతా అమ్మని దేవతలా కొలవడం మొదలు పెట్టారంట. అదే టైంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చింది. అక్కడ చేసుకుని ఆవిడ గురువు గారు అల్లంపురం చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మా, నువ్వు మంచి సంకల్పంలో వచ్చేవాడిని నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చోమ్మని చెప్పి తానంతగా తానుగా వచ్చి విద్వాంసులు ఆడపడలేదు చెప్తున్నారు. ఈ గుహలు పూర్వస్తు శాఖ వల్ల అయితే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడని వాళ్ళు చెప్తున్నారు. ఈ గుహలోపలికి వెళ్ళి చాలా కడవలు తపస్సు చేస్తున్నాడండి. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ గుహలో ప్రత్యక్షమైన చరిత్ర ఉంటుంది. దాని నిదర్శనంగానే సహస్రలింగం ఏర్పడ శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలంలో స్వామిని జ్యోతిర్లింగం అన్నది స్వయంభులింగం అనేది. శ్రీశైలంలో స్వామిని వారికైతే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఇక్కడ ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహస్రలింగంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటుంది. 365 రోజులు ఈ స్వామిల అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అభిషేక ప్రియుడు శివయ్య అంటే నిదర్శనం డైరెక్ట్ గా చూపించొచ్చేయండి. దేవుడు లేడు అన్నవాడు కూడా ఇక్కడ స్వామి గారికి దర్శనమిస్తాడు. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ ముఖద్వారం కానీ ఎంట్రన్స్ కానీ మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ కేవ్స్ నుంచి ఉన్నంత పెద్ద నేచురల్ ఏర్పడింది ఏకశిలాతోరణం ఉండేది. భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతుంది శిలాతోరణం. మనకి తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో ఉన్నది 26 అడుగులు పొడుగు ఉంటుంది. ఇది 200 అడుగులు పొడుగు అండి. భగవంతుడు లోపల ఉన్నాడని చెప్పడానికి ఇంకా నిదర్శనం దానికంటే ఏం చూపించలేం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక మాత ఉండేది గుల్బర్గా నుంచి వచ్చి గౌరమ్మ అని చూసారా? 22 ఇయర్స్ అయినా వచ్చి 22 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుందండి. సాయంత్రం అయితే నరమానవుడు అని ఎవడో అడిగింది. 22 సంవత్సరాలు కూడా అడిగింది. మన శివరాత్రి ముందు హెల్త్ ఖరాబ్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి గుల్బర్గాలో అప్పచెప్పించడం. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు సాధువులు ఉన్నారు. సాయంత్రం వచ్చేసరికి గుహంతా పూసిపట్టి ఉంటుంది. ఇది క్లీన్ చేయని స్వామి వారికి అమ్మవారి పూజా కార్యక్రమాలు వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసిన మా మనిషి లోపలే లైట్లు వేసుకొని చెక్ చేసి మేము లోపల తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ ముళ్ళ పందులను ఎలుగుడ్లు భయంకరంగా తిరుగుతుంటాయి. ఇక్కడ వీళ్ళు ఉంటాడు డైవర్ట్ చేయడానికి వెళ్తాడు లోపలికి. ఆవిడ కళ్ళ ముందే తిరుగుతుండే. ఇక్కడ ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూ చేశారా ఉన్నాయి. ప్రతి యూట్యూబ్ లోనే ఉండదు ఆవిడ హిస్టరీ. గౌరమ్మ అని ఆవిడ పేరు. అక్క మహాదేవి హిస్టరీ అని కొడితే ఆల్రెడీ అన్నింటిలోనే ఓపెన్ అయిపోతుంది ఆవిడ. ఓకే ఓకే. మీరు నమ్ముతారా? యాక్చువల్ గా మన ఇళ్ల దగ్గర ఒక గంట లేట్ వస్తామని ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంటికాడ నుంచి ఫోన్లు చేస్తున్నాయి, వస్తున్నారా రావడం వస్తున్నారు. చుట్టూరకల జనాలు ఉన్నా సరే అడవిలో జంతువులు తిరిగే ప్లేస్ లో ఆవిడ ఉంటుందంటే భగవంతుడి కృప ఉన్నదని మేము మాత్రం నమ్ముతుంటాం. ఇళ్ళ అడవిలో మనిషి ఉండడానికి యాక్చువల్లీ ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇరిగేషన్ ఒకటి, టూరిజం ఒకటి. ఈ 3 డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని ఆమె కలపలేకపోయారు. మేము నమ్మే వాళ్ళు అదొకటి శిలాతో ఉంటారండి. అనుకున్న కోరికలు తీర్థం వస్తున్నారు, లేకపోతే మళ్ళీ స్వామిని చూడాలని వస్తున్నారు. వాళ్ళు వచ్చిన ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు వేలాది మంది నన్ను పలకరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ స్వామిని భారీగా వరాలేం కోరవసరం లేదు. వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని 2 చేతులతో పట్టుకుని నుదురాకు 3 సార్లు తాకిస్తే చాలు. ఆయనకి తెలియని బాధలంటే మా దగ్గర ఉండవు. తీర్థాన్ని వచ్చే వాళ్ళు వస్తానే ఉన్నారు. సర్వోత్తరీయమైన మీరు శ్రీశైల స్వామివారి దర్శనానికి వెళ్ళారా?
స్వామివారి కంటే ముందు 3 నల్లరపు విగ్రహాలు అబ్జర్వ్ చేశారా? లక్షతోటి రైతు ఒకటి గర్భగుడికి ముందు ఉంటాయి బ్లాక్ విగ్రహాలు ఇలాగే ఉంటాయి. ఒకటి అక్క మహాదేవ అమ్మవారి విగ్రహం ఒకటి, హేమాద్రి మల్లమ్మ విగ్రహం ఒకటి, 3 సిద్ధరామప్ప విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మత్ర మనుషులే ఉన్నాయి. మానవ జన్మత్ర మనుషుల విగ్రహాలు తీసుకెళ్లి స్వామివారి కంటే ముందు పెట్టారంటే వీళ్ళు ఎటువంటి సిద్ధుపరులు ఒకసారి ఆలోచించండి. ఆ ముగ్గురులో ఈ అమ్మాయి కథ చేయడం మనం ఇక్కడికి వచ్చాం. చాగంటి కోటేశ్వర గారు ఈ గుహల కోసం ఎక్సలెంట్ గా చెప్పాడు. విన్నది ఆయన చెప్పింది చెప్పినట్టు ఉంటుందండి. ఆయన 12 సార్లు వచ్చాడు ఇక్కడికి, నా బోట్లోనే 8 సార్లు వచ్చాడు. ఆయన ఏదైనా సరే చూడనే మాత్రం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడు. ఆయన సరస్వతి పుత్రుడనే నమ్మిదల ఆయన ఒక్కడే నమ్ముకుంటున్నాను. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఆయన ప్రవచనాలు శ్రీశైలం జరుగుతున్నాయి. నేను ముందు సంవత్సరం శివరాత్రికి వెళ్ళాను. నృసింహ సరస్వతి లాస్ట్ అవతారం చాలిస్తే కదిలివనం. ఆయన అవతారం చాలించి ముందు నిత్యం సేవించారండి స్వామి వారిని. సేవించిన తర్వాత అక్కడికి వెళ్ళి అంతర్ధానం అయ్యారంట. అటువంటి మహానుభావులు పూజించిన దగ్గర సైలెంట్ గా మీరు సైలెంట్గా ఉంటే ఓం నమ శివాయ శబ్దం కూడా లోపల వినపడుతుంది. యాక్చువల్గా అగరబత్తులు వెలిగిస్తే పరిమళం అనేది వస్తుంది. యోగులు సిద్ధులు ఉన్న ప్లేస్ లో పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ మీకు ఎలా తెలియదు? మెడిటేట్ అలవాటు ఉన్న వాళ్ళకి సాక్షాత్తు లోపల కైలాసంలో ఉన్నట్టు ఉండదు వాళ్ళ పరిస్థితి. ఎనర్జీ లెవెల్స్ భయంకరంగా పెరుగుతుంటాయి. మీ వల్ల పక్క డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. అందుకోసమే 15 మందిని తీసుకెళ్తారు. కొంతమందికి మెడిటేట్ అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తుంటారు. మీరు పైన చూడ విగ్రహం చూసారా? కొండ పైన ఒక విగ్రహం ఉండకపోతే ఆయన గణేష్ అవుతుంటారు స్వామిని. బీదర్లో ఉన్న స్వామి ఆశ్రమం చాలా పెద్ద ట్రస్ట్ ఆ స్వామిని. కార్తీక పౌర్ణానికి గురు పౌర్ణానికి ఆయనతో కూడా 4000 మంది శిష్యులు వస్తారండి. 4000 మంది శిష్యులు వస్తే టూరిజం కూడా 3 కోట్లు ఉన్న జనాలు 4000 మంది ఎలా తీసుకుంటే చాలా మంది రోడ్లు. సెంట్రల్ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ నుంచి ఒక రోడ్డు కూడా ఉంది, దాటిని కాలిపాట. ఆ బాటలో వస్తారు వాళ్ళు కూడా, సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. ఆ నైట్ అంతా ఇక్కడ ధ్యానంలో ఉండి మనుషుల రోజు వెళ్ళిపోతుంటారు. దీనికి తక్కువ భూమి మీద పిలుస్తారు ఈ ప్లేస్. ఆ తక్కువ భూమిలో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా దర్శనం చేశారండి. నేనేదో స్వామికి అభిషేకం జరుగుతుందని కొండపోత అభిషేకం జరుగుతుంది స్వామివారి మీద. స్వామివారిని పట్టుకుంటే మీ చేతులు చెమని వస్తాయి. పైన స్వామివారి నెత్తి మీద గొడుగు ఉంటుంది, ఒక డ్రాప్ ఓటర్ నిలబడి ఉంటుంది. పడుతుంది రెప్పపాట్లో పడుతుంటుంది. గోల్డ్ కలర్ లో మెరుస్తుంది డ్రాప్. అది ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ టచ్ చేయడానికి మాత్రం ట్రై చేయగలరు. ఇక్కడ విద్వాంసులు వచ్చారు, సైంటిస్టులు కూడా వచ్చారు. విద్వాంసులు అయితే స్వామివారికి సహసిద్ధంగా చేసే అభిషేకాన్ని మైలపరచుతున్నారు వాళ్ళు. సైంటిస్టులు అయితే న్యాచురల్ గా పడే వాటర్లో కూడా కెమికల్స్ ఉంటాయి, ముట్టుకుని తల రాసుకుంటే రోగాలు వస్తాయని చెప్పారు వాళ్ళు. ఏది ఏమైనా వాటర్ డ్రాప్ టచ్ చేయకుండా మనస్ఫూర్తిగా స్వామిని పట్టుకుని 3 సార్లు తాగించండి. ఇక్కడ మెడికల్ పర్పస్ కూడా చాలా మంది క్యూర్ అయిన ఉన్నారండి. ఇక్కడ బ్యాక్ పెయిన్ ఒకటి. ఎందుకంటే లోపల మనకు తెలియకుండా మన బాడీని రకరకాలుగా మలచాలి. మనకు తెలియదు మనం ఎటు మలుస్తున్నాం అనేది కూడా. చాలా మంది క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. భగవంతుని మనస్ఫూర్తిగా కలుసుకుంటండి. మీరు ఈ విషయాన్ని వినే ఉంటారు. శ్రీశైలంలో కానీ కాశీలో కానీ ఒక సాధు దానం చేసినా 10,000 మందికి చేసిన భాగ్యం కలుగుతుంటారు. ఇక్కడ సాధువులు పూజ కార్యక్రమాలు అలా చేస్తారు. మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తే భిక్ష అంటారు. భగవంతుడి దగ్గర పెట్టిన కానుకుంటే వాళ్ళు జీవిస్తూ స్వామివారి పూజా కార్యక్రమాలు చేస్తూ పర్వదినాల్లో వచ్చి యాత్రికి అన్నదానాన్ని ఉపయోగిస్తుంటారు. మీకు దక్షిణ పట్టానికి సెంటిమెంట్ లాంటి ఉంటే చేతిలో కానీ పై జేబులో కానీ పట్టుకుని వెళ్ళండి. అలా ఎందుకు చెప్తాను? మీరు 70 అడుగులు లోపలికి వెళ్ళాలి. 70 అడుగులు 40 అడుగులు అందరూ వెళ్తారు. ఆ 30 అడుగులో 15 అడుగులు ఉందని 15 అడుగులు క్రాస్గా వెళ్ళాలి. క్రాస్గా వెళ్ళి ప్లేస్ ఇదే ప్లేస్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి వ్యక్తికి డౌట్ వస్తుంది, నేను వెళ్ళి స్వామి దర్శనం చేసుకోగలనా అంత సన్న ప్లేస్ అని. నేను 16 ఇయర్స్ నేను ఇక్కడ డ్యూటీలో వెళ్ళాను. నా బోర్డులో వచ్చిన పర్సన్ ఎంత హెవీగా ఉన్న పర్సన్ అయినా దర్శనం కూడా రిటర్న్ వెళ్ళిన వాళ్ళు అయితే లేరు. వెళ్ళాలనే కాన్సెప్ట్ మీకు ఉండాలి. భగవంతుడు అందరినీ రమ్మంటాడు. ముందు వెళ్ళిన వ్యక్తి స్వామి దగ్గర 500 రూపాయలు పెట్టాడు కదా, నేను 1000 రూపాయలు పెట్టి మనుషుల మైండ్ సెట్ నేను లోపల చూస్తుంటా. వెనక జేబుల నుంచి పర్సనల్ తీయడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. చర్మం ఇక్కడ నుంచి కొట్టుకుని ఇక్కడతో చర్మం కొట్టుకుని రక్తాలు బయటకు వచ్చిన ఎంతమంది ఉన్నారు. చాలా షార్ప్గా ఉంటాయి రాళ్ళు. మీరు కట్టపోయినా పర్లేదు, కట్టాలని సెంటిమెంట్ ఉంటే చేతిలో పట్టుకున్నారు. ఫస్ట్ టైం వచ్చి 50 కానీ 100 కానీ 500 స్వామి కొద్ది లింగానికి తాగించి పెట్టొస్తున్నారు. రీసెంట్గా వేల మంది చేస్తారు. ఇక్కడ అవకాశం మీకే కలుగుతుంది. చాయిస్ రివర్స్. స్వామి అయితే ఫోటోలు తీయడం ట్రై చేయదు. మొబైల్ వెళ్తులో వెళ్ళాలి, మొబైల్ వెళ్తులో రావాలి. ఇక్కడ అమ్మవారి దర్శనం, లోపల అదే దర్శనం, ఫోటోలు దిగితే వెళ్తాం. ఈ బోర్డులో కూర్చుంటే ఆ విగ్రహాన్ని ఎదగొచ్చి చూపిస్తాం. బోర్డులోకి వస్తుంది. మెట్లు పోలేదంట, అది పరిస్థితి. 15 మంది వెళ్దాం అన్న. 15 మంది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసాను చేసుకుంటారు.
సో విన్నారు కదా అక్క మహాదేవి కేవ్స్ యాక్చువల్ స్టోరీ ఏంటా అనేది. వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాము కానీ గైడ్ ఎంత బాగా చెప్పారు. సో నాకు అనిపించింది అలాగే డైరెక్ట్గా మీతో షేర్ చేద్దాం అనేసి. సో ఇప్పుడైతే కొంతమంది లోపలికి వెళ్ళారు దర్శనంకి, ఎందుకంటే అందరూ పట్టరు అనమాట, చాలా చిన్న ఏరియా అనమాట లోపలికి వెళ్తే. సో అందుకనేసి కొంతమంది లోపలికి వెళ్ళారు, కొంతమంది మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వచ్చాక మేము వెళ్తాం దర్శనంకి. బోటు వాళ్ళు ఉండనన్న మా ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవాలి. దర్శనం అయితే చేసేసాము, అందరం ఇప్పుడు బయటకు వచ్చేసాము. మళ్ళీ మనం ఎలా వచ్చామో అలా వెళ్తాము. సో దర్శనం చేసిన తర్వాత అక్కడ ఫొటోస్ వీడియోస్ అలా అయితే లేదు, సో అందుకని మీతో షేర్ చేయట్లేదు యాక్చువల్లీ దేవుడు ఎలా ఉన్నారు అనేసి. అక్కమహాదేవి కేవ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ప్లేస్ అని అంటే, అక్కమహాదేవి ఇక్కడికి వచ్చి దేవుడిని అంతగా ఆరాధన చేసి ఇంతగా పూజ చేసి ఆ తర్వాత డే అండ్ నైట్ దేవుడు అంటే లార్డ్ శివాని తలుచుకుంటూ ఉండేవారు అనమాట. సో అట్ ద ఎండ్ లార్డ్ శివ కూడా దర్శనం ఇచ్చారు, గైడ్ మనకు చెప్పారు కదా డీటెయిల్స్. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ అభిషేకాలు కూడా జరగవంట, అంటే పూజలు అవన్నీ కూడా జరగవంట, కానీ దేవుడి పైన ఒక డ్రాప్ అయితే అలా పడుతూనే ఉంటుంది అనమాట, లైక్ అభిషేకం అనమాట. సో అందుకనేసి ఇంకా ఇక్కడ దర్శనాలు చేసుకోవడం అని అంటే ఇదే విధానం అనమాట. ఇలాగే మనం బోట్ రైడ్ చేయాలి, వెళ్ళాలి, రావాలి. కాకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తీసుకురాకండి, అస్సలు వెళ్ళలేరు, చాలా కష్టం మీద మేము వెళ్ళి వస్తున్నాం అనమాట. ముసలి వాళ్ళు అయితే చాలా కష్టం అవుతుంది. సో కొంచెం చాలా రిస్కీ బోట్ రైడ్ అనమాట. సో కానీ దేవుడిని దర్శనం చేసుకోవాలి కదా, సో అందుకనేసి మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఈ సైడ్కి రాడ్స్ కూడా చూస్తున్నారు కదా, అక్కడక్కడ విరిగిపోయి కూడా ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ఏదో వేశారంట, కానీ ఈ వర్షాలు అంటే వాన అవన్నీ వస్తాయి కదా, ఆ టైంకి ఇలాగా పడిపోవడం విరిగిపోవడం అన్నీ జరిగాయి. సో సైడ్కి కూడా అంత సేఫ్ కాదు, రైట్ సైడ్లోని చాలా విరిగి ఉన్నాయి. సో అందుకని చూసుకొని మనం నెమ్మదిగా వెళ్ళాలి.
వెళ్ళేటప్పుడు అందరూ ఫుల్ జోష్‌లోని యాక్టివ్‌గా వెళ్ళాము. కానీ అక్కడ ఎండ చూసిన తర్వాత ఆ స్టెప్స్ ఎక్కి, దిగి, వచ్చేసి టైర్డ్ అయితే అయిపోయాము అందరము. నేను కూడా చాలా సైలెంట్ అయితే అయిపోయాను. వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ డాన్స్‌లు, సాంగ్స్ అది ఇది అంటూ వెళ్ళాము. కానీ టైర్డ్‌నెస్ వచ్చేసింది పాపం అందరికీ. అక్కమహాదేవి కేవ్స్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మధ్య మధ్యలోని ఒక 10 హౌసెస్ అలా కనిపిస్తాయి. అది కూడా చిన్న చిన్న హౌసెస్ అనమాట. సో వాళ్ళు ఎలా ఉంటున్నారా అనేది అనిపిస్తుంది. ఈ అడవిలోని ఎవరు ఉండలేరు. కానీ వాళ్ళు ఫిషర్‌మ్యాన్స్ కదా! సో వాళ్ళ వర్క్, ప్రొఫెషన్ అంతే కదా! సో అందుకే చిన్నప్పటి నుండి వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ భయం అయితే ఉండదు. ఇంకా గైడ్ అదే చెప్తున్నారు. మీరు అలా అనుకుంటున్నారా? వాళ్ళ వాళ్ళ డాటర్స్, సన్స్ అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. అయినా కూడా వాళ్ళ హౌసెస్‌లోనే ఇంకా అలానే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి. ఇంకా హౌసెస్ బయట నుండి అలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కానీ లోపల టైల్స్ అవన్నీ కూడా వేసి ఉన్నాయి అని చెప్తున్నారు. సో బోట్ రైడ్ వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ అంటే 8:30కి 9కి అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అవుతుంది అనమాట. 12-12:30 అంత అవుతుంది. సో మేము వచ్చేసాము టైం మీదే. ఇక్కడ మనకి ఎక్కడ మనం స్టార్ట్ అయ్యాం కదా, సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. అవి ఎంతైనా బెండలాగా ఉన్నాయి. చెప్పలేదా? ఫుల్ దాహం అయితే వేసేస్తుంది. అందుకనేసి ఇక్కడ షాప్స్ లైన్ మీద ఉంటాయి. మనం ఎక్కడ బోట్ రైడ్ స్టార్ట్ చేస్తాం కదా, సో అక్కడైతే ఉంటాయి. సో అక్కడ మేము ఇక్కడ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే అంత ఎండగా ఉంది కాబట్టి ఇంకా ఫుల్గా వాటర్, డ్రింక్స్ అవన్నీ తాగే అనిపిస్తుంది. అంత ఎండ ఉంది. ఫేసెస్ చూసారా అసలు అందరి ఫేసెస్ కూడా ట్యాన్ అయిపోయింది. ఫుల్ మాడిపోయాము.